దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న దేవానికి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూసి దైవికంగా సిద్ధపడుతూ ఆత్మీయంగా బలంలో అందుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ప్రతి దినము దేవుడే మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉండగా ఈ దినము కూడా దేవానికి దేవుడు ఏ రీతిగా వాక్కునిచ్చి బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. నీవు విసర్జింపబడుటయు ద్వేషించబడుటయును బట్టి ఎవరిలో నీ మార్గమును దాటిపోలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగా చేసేదను. ఈరోజు దేవాది దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీకు దేవుడిచ్చే కృప, నిన్ను దేవుడు హెచ్చించే విధానం, దేవుడు నీకు చూపిస్తున్న అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే దేవాది దేవుడు నీవు విసర్జించబడుటయు, నీవు తృణీకరింపబడుటయు, నీవు త్రోసివేసే విధానాన్ని బట్టి నేను చూసి నీకు ఏ కృపనిస్తున్నాను అంటే శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణంగాను నిన్ను చేసేదును. అనేకులు నీ యొద్దకు వస్తారే కానీ వారు నిన్ను దాటిపోలేరు అనేటువంటి వాగ్దానం ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ కార్యం అంతా దేవుని వల్లే జరుగుతుంది. దేవుని బిడ్డలారా, యెహోవా వెలుగు నీ మీదకు వచ్చినప్పుడు, ఆయన ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు ఈ గొప్ప ప్రవచనం దేవాది దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వస్తుంది. జనముల యొక్క ప్రేమ, అనురాగం, ఆప్యాయత చీకటిలో ఉన్న వారు వెలుగులోనికి నడిపించబడతారు. ఎవరైతే భయంకరమైన బంధకంలో ఉంటూ ఉన్నారో, వేదనతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, వ్యతిరేకతలతో ఉన్నారో వారందరూ నీ యొద్దకు వచ్చినప్పుడు వారి బంధకాలు తెంచే విధంగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. తరములకు కూడా ఈ కృపనిచ్చి నిన్ను లేవనెత్తబోతూ ఉండగా ఆయన చూపే ఈ యొక్క శోభాతిశయమును బట్టి, ఈ యొక్క సంతోష కారణమును బట్టి నీవెక్కడికి వెళ్ళినా అక్కడ ఒక అద్భుతమైన వాతావరణాన్ని దేవుడు ఏర్పరుస్తూ ఒక మంచి ఉజ్జీవంలో నడిపించబడుతూ అనేకులు విడుదల పొందుకుంటూ అనేకులు గొప్ప కార్యాలు చూస్తూ భయంకరమైన శోధనలో ఉన్న వారికి కూడా నీ వల్ల విడుదలిచ్చే విధంగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి 40 దిన ఉపవాస ఆరాధనలో చివరి దినంలో మనం వచ్చేసి ఉండగా అద్భుతంగా చివరి దినం నీకు ఇస్తున్న బలమైన వాగ్దానం ఏంటంటే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. తరతరములకు నిన్ను శోభాతిశయంగా పెట్టి ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు ఏ తృణీకరణను పొందావో, ఏ అవమానం పొందావో, ఎంత వేదనను అనుభవించావో, ఎంత పోరాటం కూడా నీకు వెళ్ళావో వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఈ కిరీటం ఇచ్చి అభిషేకించబోతున్నాడు. ఈ తలాన్ని ఇచ్చి నిన్ను హెచ్చించబోతూ ఉండగా దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. దేవునిలో ఉండడానికి ఎప్పుడు ఇష్టపడు. యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉండగా నీవెప్పుడు తేచి ఉండడానికి, నీవెప్పుడు సంతోషంగా ఉండడానికి, అనేకులు దీవెనకరంగా ఉండడానికి, భయంకరమైన పోరాటంలో కూడా నిలబడి అనేకుల కొరకు మంచిగా ఆత్మీయంగా ప్రార్థించే గొప్ప బిడ్డగా నీవు ఉండాలని దేవాది దేవుడే వాగ్దానం ఇస్తూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్ వచ్చినాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలకి ఈ యొక్క కృపనిస్తున్నారు, ఎంతమంది మీద నీ ఆత్మను ప్రసరింపజేస్తున్నారు, నీ వెలుగు తేజరిల్లే విధంగా ఎంతమంది మీదకి నీ ఆత్మ వెలుగుతుందో వారందరి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని నీ కొరకు లేచినట్లుగా సహాయం చేయ. ఈ 40 దినాలు చివరి దినాల్లో మీరు ఇస్తున్న అద్భుతమైన ప్రవచన వాక్కును బట్టి వారి మీద నీ ఆత్మ ఎప్పుడు ప్రసరించాలి, ఎప్పుడు వెలుగు తేచిరెళ్ళాలి. అనేక తరతరములకు దీవెన కర్మగా, అనేక సంతోష కారణముగా, అనేక జనములకు మార్పులు చూపించే వారిగా ఒక్కొక్కరిని హెచ్చించి ఆశీర్వదింపచేస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. దేవుడి బిడ్డ చివరి దినము 40వ దినము కాబట్టి 40వ ఉపవాస ఆరాధన కాబట్టి మీరందరూ కలుసుకోండి. దేవుడి బిడ్డ ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉండి ఒకవేళ ఏకీభవించాలనుకుంటున్నా లైవ్ ఇస్తున్నాం. దేవుడి బిడ్డరా, లైవ్ ద్వారా పాస్టర్ యెహోషువ జేబీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఇస్తున్నాం. కాబట్టి మీరందరూ కలుసుకోవచ్చు. మరి చివరి దినము ఎంతో విడుదల ఉంటుంది. ఇన్ని దినాలు విత్తనాలకి ఆ దినం మనం పంట కోసుకునే దినము, ఆ దినము మనం సమృద్ధిగా దీవెనలు పొందుకునే దినము కనుక ఎవ్వరూ మిస్ కాకుండా రాగలరైతే ప్యారీ పట్టణంలో జేబీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఆరాధన జరిగించబడుతూ ఉన్నాయి. మీరందరూ కలుసుకోవచ్చు.
ఒకవేళ లైవ్ ద్వారా ఏకీభవించవచ్చు. రెండోదిగా దేవాది దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఈ దినము ప్రత్యేకంగా దేవుడు నాకు ఒక మంచి దయా కిరీటాన్ని ఇచ్చి ఈరోజు మరి నా యొక్క జన్మదినం కనుక మీరందరూ నా కొరకు ప్రార్థించండి. ఈ సంవత్సరం అంతా దేవుని కృపతో నిండుకోవాలని, మంచి సేవ చేయాలని, ప్రార్థనాపూర్వకంగా ఉండాలని, అనేక వరములతో, తలాంతులతో, అభిషేకంతో మంచిగా ముందుకు కొనసాగాలని మీ సొంత ప్రార్థనలో నా నిమిత్తం ప్రార్థించండి. ప్రతిదినము కూడా ఈ రీతిగా దేవునిలో వాగ్దానం ఇస్తూ దైవికంగా అనేకులకు మాదిరికరంగా ఉండాలని మీరు తప్పనిసరిగా మా నిమిత్తం ప్రార్థిస్తూ ఉండండి. దైవికంగా మనందరం కలిసి ముందుకు కొనసాగుతాము.